ఒక రోజున ఒక చిన్న కుమారుడు ఒక చిన్న పడవ తయారు చేసుకున్నాడండి. చెక్క ముక్కలతో వెదురు బద్దలతో ఒక అందంగా చాలా జాగ్రత్తగా మంచి అందంగా ఒక చిన్న పడవను తయారు చేసుకున్నాడు. అది మన కాలువ లాంటి పెద్ద కాలంలో తీసుకెళ్ళి సరదాగా ఆడుకుంటుంటే చిన్న పడవ అది ఆ ప్రవాహానికి ఏమైపోయిందంటే కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అది కొట్టుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు ఎక్కడో మొత్తానికి ఒక చోటనది చిక్కుబడిపోయిన సమయంలో ఒక వ్యక్తికి దొరికింది. అది దొరికినప్పుడు దాన్ని తీసుకొచ్చి బాగుంది, ఇది చాలా బాగుందని చెప్పి ఒక ఎగ్జిబిషన్లో పెట్టి అమ్మడానికి ఒక ఎగ్జిబిషన్లోకి తీసుకొచ్చి అక్కడ అమ్ముతున్న సమయంలో ఈ యొక్క పడవను తయారు చేసేటటువంటి చిన్న పిల్లవాడు వాళ్ళ తండ్రితో ఒక రోజున ఆ యొక్క ఎగ్జిబిషన్లోకి వెళ్తాడు. ఎగ్జిబిషన్లోకి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జిబిషన్లో ఈ పడవను చూస్తాడు. ఈ చిన్న అందంగా చేసుకున్నటువంటి వెదురు కర్రలతో చిన్న చిన్న చెక్క ముక్కలతో చేసినటువంటి ఆ పడవను చూసినప్పుడు వాడికి అనిపించింది, ఇది నాదే, నేనే చేశాను, ఇది ఆ కాలంలో కొట్టుకుపోయింది, ఇది నాదే అని చెప్పి గొడవ పెడతాడు. డాడీతో చెప్తాడు, డాడీ ఇది నాదే, నేనే కట్టుకున్నాను, తయారు చేశాను, నాదే అని అంటే అక్కడ గొడవ పెడుతుంటే ఆ షాపు యజమానులు వచ్చి ఏంటి అబ్బాయి ఏంటి అని అడిగితే అప్పుడు వాళ్ళు అంటారు, ఇదిగో ఇది నాది, నేను తయారు చేశాను, నా స్వహస్తాలతో దీన్ని తయారు చేసి రంగులు వేసి నీట్గా దీన్ని తయారు చేసి ఇది ఆడుకుంటున్నప్పుడు ఇది ఒక నీటిలో కొట్టుకుపోయింది, ఇది నాది అని గొడవ పెడతాడు. షాప్ యజమాని అంటాడు, ఇది మాది, మేము కొనుక్కున్నాం డబ్బులు ఇచ్చి, నీకు కావాలంటే దీనికి డబ్బులు ఇచ్చి రేటు పెడతాను, ఆ రేటుకి నువ్వు కొనుక్కుని ఆ డబ్బులు ఇస్తే నీ పడవ నీకు ఇస్తా. పిల్లవాడు తయారు చేసుకున్న పిల్లోడిది, కానీ అది నీటిలో కొట్టుకుపోయినప్పుడు ఒక వ్యక్తికి దొరికింది. ఆ వ్యక్తికి వెలకు అమ్మాడు. ఆ ఒక వ్యక్తి షాప్ యజమానుడు ఆ పడవను కొనుక్కున్నాడు. చాలా అందంగా ఉన్నది కదని చెప్పి ఆ యొక్క షాప్లో పెట్టుకుని అమ్ముకుంటున్నాడు. పిల్లవాడిది, కానీ అతడు ఏం చేయాలంటే డబ్బులు ఇచ్చి నాదంటే కుదరదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బిడ్డలమైనటువంటి మనము కూడా ఒకప్పుడు పిల్లలు ఇలాగ మనం జీవిస్తున్నప్పుడు ఆయన తన సొంత రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి మరలా మనలను కొనుక్కున్న బిడ్డలు. వీళ్ళు నా బిడ్డలు పాపంలో పడిపోయారు, అతిక్రమంలో పడిపోయారు, శాపంలో జీవిస్తున్నారు. సాతాను వీళ్ళని పాడు చేస్తూ ఉంది, సాతాను వీళ్ళని నాశనకు నడిపిస్తుంది, సాతాను వీరిని అతిక్రమంలో పడేసింది, వీరు శాపంలో కృంగిపోతున్నారు, వీళ్ళు నాకు కావాలని చెప్పి మరలా మనల్ని తన స్వరక్తం ఇచ్చి దేవుడు మనను కొనుక్కున్నాడండి. మనం దేవునికి బిడ్డలము. ఆయనకు ఆశ ఏంటంటే ఆయన రూపంలోకి మనము మార్పు చెందాలని కోరుతూ ఉన్నాడు.